హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి దొండకాయ కర్రీ అండి. ఈ దొండకాయ కర్రీ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే టేస్ట్‌గా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్‌ని అయితే క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ దొండకాయ కర్రీకి ఏమేం కావాలి ఇంగ్రీడియెంట్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే నేనైతే దొండకాయలు అనేది తీసుకున్నానండి. హాఫ్ కేజీ ఆఫ్ దొండకాయలు అనేది నేను తీసుకున్నాను. నీట్‌గా అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే తొందరగా కర్రీ అనేది తొందర అయిపోతుందండి. అందుకే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్ వేడయ్యాక అందులో మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను 3 ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నానండి స్మాల్ పీసెస్‌గా. ఆ 3 ఆనియన్స్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలబెట్టుకుంటున్నాను. సో సో ఇలా ఎర్రగా అయితే రావాలండి ఆనియన్స్. ఇలా ఎర్రగా వచ్చాక ఇందులో వచ్చేసి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ పసుపు అనేది నేనైతే ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అండ్ కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఏదైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దొండకాయలు హాఫ్ కేజీ అనేది. ఆ హాఫ్ కేజీ పీసెస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ అనేది ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ దాకా అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ అవ్వాలి. అందుకోసమే దొండకాయల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా అనేది బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు అనేది కొద్దిగా ఒలుచుకొని నీట్‌గా అయితే వాష్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు అనేది ఇందులో అయితే యాడ్ చేస్తున్నాము. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం అనేది నీట్‌గా అయితే కలబెట్టుకోవాలి. బాగా 1 మినిట్ దాకా మిక్స్ అనేది చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే క్యాప్ అనేది మూసుకోవాలండి. ఈ క్యాప్ అనేది మూసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాకా అనేది క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే క్యాప్ అనేది రిమూవ్ చేస్తున్నాను. క్యాప్ అనేది రిమూవ్ చేశాక ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే క్యాప్ అయితే దీనికైతే మూసుకోవాలండి. క్యాప్ అనేది మూసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్యాప్ అనేది ఓపెన్ చేశాక ఇలా బాగా కలబెట్టుకోవాలి. ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అనేది మీరైతే నీట్‌గా అయితే కలబెట్టుకోండి. ఇప్పుడైతే టమోటాస్ యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ 3 టమోటాస్ అనేది తీసుకున్నాను. ఈ 3 టమోటాస్‌ని నీట్‌గా అయితే వాష్ చేసుకొని స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమోటాస్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత అండ్ నేను ఏదైతే గ్లాస్ అనేది చూపిస్తున్నానో ఆ గ్లాస్‌కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసేసి క్యాప్ అయితే మూస్తున్నాను. ఇలా క్యాప్ అనేది నేను ఒక 3 మినిట్స్ అనేది క్యాప్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా మగ్గుతాయి టమోటాస్. 3 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అయితే క్యాప్ అనేది ఓపెన్ చేశాను. క్యాప్ అనేది ఓపెన్ చేశాక ఒకసారి అయితే బాగా కలబెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి
వచ్చేసి మనము పచ్చిమిర్చిస్ అనేది ఎక్కువైతే యాడ్ చేయట్లేదండి. నేనైతే జస్ట్ ఒక 3 పచ్చిమిర్చిస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను ఆల్రెడీ కారం కూడా యాడ్ చేసుకుంటాను. అందుకోసమే జస్ట్ 3 పచ్చిమిర్చిస్ టు 4 పచ్చిమిర్చిస్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో అయితే నేను యాడ్ చేసుకున్నానండి. సో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ అయితే మూసుకుంటున్నానండి. సో ఇలా నేను ఒక 3 మినిట్స్ అనేది క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. 3 మినిట్స్ తర్వాత అయితే క్యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నీట్గా అయితే కలబెట్టుకోవాలి. సో ఎందుకంటే కలబెట్టకపోతే అడుగు అంటుతుందండి, మాడిపోతుంది. సో దానికోసం అనేది మనం ఇంగ్రీడియంట్స్ ఏవైనా యాడ్ చేసిన వెంటనే ఓపెన్ చేశాక క్యాప్ అనేది ఒకసారి అయితే కలబెట్టుకోవాలి, ఏ విధంగా అయితే వీడియోలో చూపించినట్టు. ఇప్పుడైతే కర్రీ అనేది ఇంకొంచెం గట్టిగా ఉందండి. సో అందుకోసమే నేనైతే ఈడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో చిన్న గ్లాస్, ఆ గ్లాస్ మాత్రమే నేనైతే వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టుకొని క్యాప్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను ఒక 3 మినిట్స్ దాకా. 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేశాను. క్యాప్ అనేది ఓపెన్ చేశాక ఇలా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఉడికిందా లేదా అనేది చూసుకోండి. నాదైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, బాగా ఉడికింది, మంచిగా అంతా టేస్ట్ అయితే మంచిగా అనిపించింది, పర్ఫెక్ట్. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర ఎందుకు యాడ్ చేశానంటే కప్లో వేసేటప్పుడు మళ్ళీ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్తో ఇప్పుడైతే ఏ విధంగా అయితే కప్లో యాడ్ చేస్తున్నానో అక్కడ మీకు చూపించడానికి అక్కడ గార్నిష్ కొత్తిమీర అనేది చల్లుతున్నాను. అందుకే పెద్ద బౌల్ అనేది యాడ్ చేయలేదు కొత్తిమీర. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్ కర్రీ అనేది. సో ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుంది కర్రీ. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. నేను దాదాపు వీడియోస్ అన్నీ బాగా టేస్ట్ ఉన్నట్టే వీడియోస్ అయితే చేస్తున్నానండి. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలంటే నా వీడియోస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. డైలీ రొటీన్గా కాకుండా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళైతే ఇలా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.